హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చేపల్ని 3-4 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 50 గ్రామ్స్ చింతపండు ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టి వాటర్లో ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోనే 10 టేబుల్ స్పూన్ కారం వేసుకొనేసి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొనేసి ఇది పులుసులాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇది చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొనేసి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే వడిమ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోనే మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొనేసి 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనియన్ టమాటో త్వరగా మగ్గాలంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొనేసి ఇందులో ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా మూత పెట్టుకొనేసి ఒక 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి కూరని. 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి. ఇంతలోనే మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొనేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చేపలు వేసాక హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొనేసి సిమ్లో పెట్టుకుందాం. ఇంత లోపల మనం మసాలాని రెడీ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం మెంతులు, ఆవాలు పొడి వేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేపల కూరకి కాంబినేషన్ రాగి సంగటికి చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కానీ దోశకి కానీ. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఫిష్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. క్రేజీ ఎన్పి కపుల్ అండి మన ఛానల్ నేమ్. థ్యాంక్ యూ.